అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథము చదివి ధ్యానం చేశారా నాన్న? ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో మొదటి రోజు అప్పుడే గడిచిపోయింది. దేవుడు రెండవ రోజులోకి మనందరినీ ప్రవేశపెట్టాడు. అందుకు ఎంతగానో దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ నూతన సంవత్సరంలో మీ తీర్మానాలు ఏమిటి? ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, ఈ సంవత్సరం అంతా దానికి కట్టుబడి ఉండాలని, మీ బ్రతుకు కాలమంతయు దానికి ఆ యొక్క నిబంధనకు కట్టుబడి ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మంచిది. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానము, నూతనమైన బలము, నూతనమైన జీవము, నూతనమైన శక్తి, నూతనమైనటువంటి ఆత్మ కార్యాలు మన జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ప్రత్యేకించి దీవించినప్పుడు ఆయనతో మాట్లాడుతున్న మాట 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, మరి ఈ జనం అంతటికీ నిన్ను ఆశీర్వాదకరముగా మార్చేస్తానంటారు. అనేక మంది భక్తులు ఆశీర్వదించబడ్డారు. కొద్దిమంది భక్తులు ఆశీర్వాద కారణముగా మార్చబడ్డారు. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది భక్తులు ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదం వారితోనే అయిపోయింది. కొంతమంది భక్తులు ఆశీర్వాద కారణముగా మార్చబడ్డారు. అంటే వారి వల్ల వారి వంశాలు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారు అక్కడ పనిచేస్తే అక్కడ ఆశీర్వదించబడింది. మరి రోజున నీవు, నీ కుటుంబం, మీరు పనిచేస్తున్న చోట, మీ ద్వారా మీ వంశాలు తరతరాలకు మీరు అందరూ దీవెనకరముగా మారుదురుగాక. చూడండి, అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతమందికి ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడంటే, ఎవరితో నేను అబ్రహాము దేవుడను అంటాడు దేవుడు. ఇశ్రాయేలు 430 సంవత్సరాల పాటు భయంకరమైన బాధల్లో, శ్రమల్లో అనుభవించినప్పుడు వారిని ఎవరిని బట్టి మరి జ్ఞాపకం చేసుకున్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారి బాధలను, వారి యొక్క కష్టాలను చూసి వారిని విడిపించినట్టుగా చూస్తున్నాం. అంటే అబ్రహాము ఈ జనమంతటికి ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు, నీ కుటుంబానికి, నీ తర్వాత తరాలకు నువ్వు ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే, ఇదిగో ఈ సంవత్సరంలో నువ్వు నిర్ణయించుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు. దావీదు గారు చిన్న వయసు నుంచి ఎవరి ప్రేమను పొందుకోలేకపోయినా ఆ అరణ్యములో గొర్రెలు మేపుకుంటూ దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని చిత్తానుసారంగా నిలబడుతూ ఉన్న సమయంలో దేవుడు ఆయన్ను ఎలా మార్చేశాడో తెలుసా? బహుతరములకు ఆశీర్వాదకరముగా మార్చేశాడు. ఎంతగా అంటే, మరి దావీదు గారి యొక్క సంతానమే ఆ ఇశ్రాయేలీయులు లేదా యోధా జాతి యొక్క రాజ్యాన్ని ఎప్పటి వరకు పరిపాలిస్తున్నట్టుగా మన వాక్యాన్ని ధ్యానించవచ్చు. అంటే దావీదు బహుతరములకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడు. ఆయన చేసినటువంటి ఆయన భక్తి,
ఆయన వంశాలకే దీవెనకరంగా మార్చబడింది. అబ్రహాము చేసిన ఆ తీర్మానం, అబ్రహాము దేవునితో చేసిన ఆ నిబంధన నిలబెట్టుకోవడాన్ని బట్టి అబ్రహాము ద్వారా ఇన్ని తరాలు మరి ఎంతవరకు మరి ఆయన దీవెనకరంగా మార్చబడ్డారు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, తండ్రి, నీవు నీ కుటుంబానికి, నీ తర్వాత వచ్చే తరాలకు ఆశీర్వాదకరముగా మార్చబడాలని ఆశ ఉందా? అయితే యేసయ్యతో చేసిన నిబంధనను, యేసయ్యతో చేసిన ఆ మాటను నిలబెట్టుకో. తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని బహుతరములకు ఆశీర్వాదకరముగా మార్చేస్తాడు బిడా. మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వదించబడడం వేరు, ఆశీర్వాద కారణముగా మార్చబడడం వేరు. ఎంతవరకు నీ భక్తి, నీ జీవితం ఎలాగుందో కనీసం పక్కవాడికి కూడా ఉపయోగపడలేదేమో, నీ ఇంటి వారికి కూడా ఉపయోగపడలేదేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? ఈ సంవత్సరం నువ్వు చేసిన ఈ నిబంధనను నువ్వు నిలబెట్టుకుంటే నీ ద్వారా నీ కుటుంబంలో తరతరాలు ఆశీర్వాదకరముగా మార్చబడతావు. అలా అబ్రహాం మార్చబడ్డాడు, అలా దావీదు గారు మార్చబడ్డారు. ఈ రోజున నీవు కూడా అలా ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వాద కారణముగా నువ్వు నిలబడటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఈరోజు పలికిన మాటను బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా, మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలకు, మా సంఘాలకు, మా గ్రామాలకు ఆశీర్వాద కారణముగా మమ్మల్ని మార్చబోతున్నందుకే నీకు స్తోత్రాలు. మా కుటుంబాలను, మా బిడ్డలను ఆశీర్వాద కారణముగా మార్చబోతున్నందుకే నీకు స్తోత్రాలు. అందుచేత మీతో చేసిన నిబంధనను జాగ్రత్తగా కాపాడుకుంటూ, నిలబెట్టుకుంటూ, నీ నామ మహిమార్థంగా జీవించే భాగ్యమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, నడిపించమని, బలపరచమని, భద్రపరచమని, స్థిరపరచమని, మేలుతో నింపమని, మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని, నీ కొరకు వాడబడే కృపను మా అందరికీ దయచేయమని, నడిపించమని. అయ్యా, ఈ సంవత్సరం నీ బిడ్డలందరికీ ఆరోగ్యంతో నింపమని, ఆశీర్వాదాలతో నింపమని, దేవా, వారు అనుకున్న ఆశలు తీర్చమని, వారు అనుకున్న ప్రతి కోరిక నీ మహిమైశ్వరం మీరు తీర్చి నడిపించి బలపరచమని. దేవా, చంటి పిల్లలకు మీ కాపుదల, దేవానికి స్తోత్రాలు. వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయండి, వివాహాలు అయిన వారి గర్భాలు తెరవండి, గర్భం తెరిచిన బిడ్డలకు చక్కని సుఖప్రసవంతో అనుగ్రహి చక్కని బిడ్డలు దయచేయండి. అయ్యా, వయోజనులు ఎవరుస్తున్న తొట్టులకుండా నీ కాపుదల ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. అయ్యా, నీకు స్తోత్రం. రక్షణ వారు లేని వారి రక్షణ దయచేయండి. పెద్దలకు ప్రభువా, ముసలివారులకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి, మేలుతో నింపండి. వీరి కుటుంబాల్లో ఈ సంవత్సరం అంతా నెమ్మది, సమాధానం, సంతోషంతో నింపి వీరు బహుతరములకు ఆశీర్వాదకరముగా నీ బిడ్డలు మార్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.